హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఎస్బి ట్రేడ్స్. ఫ్రెండ్స్, ఇవాళ మార్కెట్లో సైడ్ వే వల్ల నాకు ఒక చిన్న లాస్ అనేది వచ్చింది. అండ్ దాని అండ్ ద ఎండ్ ఆఫ్ ద డే దాన్ని రికవర్ కూడా చేశాను. నిన్న మీ అందరికీ నాకు ఒక విషయం చెప్పాను. నేను ఒక బీటీఎస్టీ హోల్డ్ చేస్తున్నాను. అండ్ ఆ బీటీఎస్టీ వచ్చేసి ఇవాళ రివీల్ చేయబోతున్నానండి. 56,900 పిఈ. సార్, మీకు ఈ పిఈ సైడ్ లో ప్రాఫిట్ వచ్చిందా, లాస్ వచ్చిందా అంటే నాకు ఈ పిఈ సైడ్ లో 45 to 50 పాయింట్స్ లాస్ వచ్చింది. ఎందుకు? మార్కెట్ అయితే గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది, దాని తర్వాత పడ్డది. అయినా 50 పాయింట్స్ లాస్ ఎందుకు మీరు తీసుకున్నారు అంటే బికాస్ ఆఫ్ ప్రీమియం మెల్టింగ్. అండ్ దాని తర్వాత అది నేను అనుకున్న ప్రైస్ కి వెళ్ళింది. బట్ ఏంటి అంటే గ్యాప్ డౌన్ ఓపెన్ చేసి గ్రీన్ క్యాండిల్ క్లోజ్ చేసేసింది కాబట్టి రీసెంట్ ప్రీవియస్ బ్రేక్ డౌన్ దగ్గరికి వెళ్ళి పాసిబిలిటీ ఆఫ్ బయింగ్ అనేది ఇమీడియట్ గా ఉంటది. దట్స్ వై ఆ పొజిషన్ అనేది 50 పాయింట్ లాస్ లో నేను ఎగ్జిట్ చేసేసాను. ఇప్పుడు అది ఎలా అంటే, ఫస్ట్ నా ఎంట్రీ అనేది 660లో జరిగింది. దాని తర్వాత 660 తర్వాత అది ఫాల్ అయిపోయింది మార్కెట్ లో కింద. ఫాల్ కాగానే 540లో నేను యావరేజ్ చేశాను. సో దాని తర్వాత ఏమైంది, 602 అనేది ఓవరాల్ యావరేజ్ అయింది. సో మార్నింగ్ ఏమైంది అంటే యాక్చువల్ గా నేను ఎగ్జిట్ చేసిన పొజిషన్ వచ్చేసి 610 అండ్ 540. నేను ఇక్కడ ఏం చేశాను అంటే సెకండ్ యావరేజ్ ఎక్కడ చేశానో ఆ సెకండ్ యావరేజ్ పాయింట్ దగ్గరనే ఎక్కడ యావరేజ్ చేశానో అదే క్వాంటిటీ. ఫర్ ఎగ్జాంపుల్ 3 క్వాంటిటీతో చేశాను అనుకోండి, సెకండ్ యావరేజ్ 3 క్వాంటిటీ తీసేసాను నేను. బికాస్ సిచ్యువేషన్ ఆఫ్ పానిక్, బికాస్ ఆఫ్ దిస్ ఫస్ట్ క్యాండిల్ గ్రీన్ ఇంట్రాడే 15 minutes. ఓకే, దాని తర్వాత మార్కెట్ ఫాల్ అయ్యింది. ఫాల్ అయిన తర్వాత నేను చూసినప్పటికీ 633 వెళ్ళింది. బట్ 660 to 655 పాయింట్ అనేది వెళ్ళలేదు నా ప్రీమియం, ఈ స్ట్రైక్ ప్రైస్ ప్రీమియం. సో నేనేం చేశాను, 610 లో పోతే పోయింది, మళ్ళీ రివర్స్ అవుతే మోర్ దెన్ 200 to 300 పాయింట్స్ లాస్ వస్తుంది. ఇంకోటి నెక్స్ట్ వీక్ వచ్చేసి ఎక్స్పైరీ ఉంది, బై కంటిన్యూ హోల్డ్ చేస్తే మినిమం ప్రీమియం మెల్టింగ్ లాస్ అవుతుంది. కాబట్టి నేనేం చేశాను అంటే 610 లో కంప్లీట్ ఎగ్జిట్ చేసేసాను. ఇక్కడ మనకు లాస్ వచ్చింది ఎంత, 50 పాయింట్స్. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి మీరు. ఓకే, 50 పాయింట్స్ లాస్ వచ్చిందా? మార్నింగ్ పూట మార్కెట్ ఏం చేసింది, బ్యాంక్ నిఫ్టీ అంటే గ్యాప్ డౌన్ ఓపెన్ చేసి ఇంత పెద్ద గ్రీన్ క్యాండిల్, ఇది చూడండి, విక్ కనిపిస్తుందా మీకు? ఎంత పెద్ద గ్రీన్ క్యాండిల్ ఫామ్ చేసింది కదా. ఈ గ్రీన్ క్యాండిల్ లో ప్రీవియస్ డే క్లోజింగ్ రెడ్ క్యాండిల్ ఉంది. అంటే గ్రీన్ క్యాండిల్ అనేది దీనిపైన క్లోజ్ చేయాలి. క్లోజ్ చేయకపోతే మార్కెట్ లో ఫాల్ అనేది వస్తుంది. సో దాని బెనిఫిట్ నేను తీసుకొని, ఇంట్రాడే అయితే ప్రీమియం ఎక్కువ యాడ్ అవుతుంది కదా. సో నేనేం చేశాను అంటే మార్నింగ్ 9:24 AM కి సెల్ పొజిషన్ అనేది తీసుకున్నాను. 630 ఎంట్రీ, 780 మన ఎగ్జిట్, 150 పాయింట్స్ ప్రాఫిట్ బుకింగ్ అనేది చేశాను. ఓకే, సో దాని తర్వాత ఒక మళ్ళీ 50 పాయింట్ లాస్ వచ్చింది, మళ్ళీ 40 పాయింట్ లాస్ వచ్చింది. ఒకటి వచ్చేసి పి, ఒకటి వచ్చేసి సి, సెన్సెక్స్ సి. బట్ ఆ అనాలిసిస్ అనేది మీకు బ్యాంక్ నిఫ్టీలో చూపిస్తాను. మార్కెట్ లో ఏమైంది, పైకి వెళ్ళిపోయి ఆర్డర్ బ్లాక్ క్రియేట్ చేసింది. కనిపించిందా? ఆర్డర్ బ్లాక్ క్రియేట్ చేసింది. దాని తర్వాత మార్కెట్ ఈ జోన్ మొత్తం వచ్చేసి ఇట్స్ ఏ సైడ్ వే జోన్. ఈ జోన్ నేను ఫస్ట్ డిలీట్ చేస్తాను. సైడ్ వే జోన్ ఏమైంది అంటే ఇక్కడ మార్కెట్ ఈ పాయింట్ వెళ్ళిన తర్వాత బయ్యింగ్ ఆర్డర్ బ్లాక్ దగ్గరికి వెళ్ళి రెడ్ క్యాండిల్ రీటెస్ట్ చేసి గ్రీన్ క్యాండిల్ క్లోజ్ చేసింది. బట్ రీసెంట్ హై లెవెల్ బ్రేక్ చేయలేదు, రీటెస్ట్ చేసింది కాబట్టి కాల్ తీసుకున్నాను. ఇక్కడ నేను సెన్సెక్స్ లో కూడా చూపిస్తాను, సేమ్ పొజిషన్ ఉంది. ఆ కాల్ వల్ల స్టాప్ లాస్ అనేది మనది ఎక్కడైపోతుంది, మళ్ళీ రీటెస్ట్ పాయింట్ దగ్గరనే కదా స్టాప్ లాస్ అన్నది. స్టాప్ లాస్ హిట్ అయింది, మళ్ళీ పైకి వెళ్ళింది. పైకి వెళ్తూ వెళ్తూ నో ఆర్డర్ బ్లాక్ ఇచ్చింది. నో ఆర్డర్ బ్లాక్ ఇస్తే నేనేం చేశాను, సేమ్ ఇప్పుడు బయింగ్ అయితే వెళ్ళలేదు, స్టాప్ లాస్ హిట్ అయిపోయింది 40-50 పాయింట్స్ అని. బయ్యింగ్ సెల్లింగ్ ఆర్డర్ బ్లాక్, నో ఆర్డర్ బ్లాక్ దగ్గర బ్యాంక్ నిఫ్టీ పొజిషన్ తీసుకుంటే అక్కడ 40 పాయింట్స్ లాస్ వచ్చింది. ఎందుకంటే మన స్టాప్ లాస్ ఎక్కడ ఉంటదండి, ఒక్కసారి నో ఆర్డర్ బ్లాక్ దగ్గర పొజిషన్ తీసుకున్నాం, కిందికి వెళ్ళింది, 2 to 3 రూపీస్ లో మనకు ప్రాఫిట్ బుకింగ్ అనేది కాలేదు. నాకు కాలేదు ప్రాఫిట్ బుకింగ్. సో దట్స్ వై అక్కడికి వెళ్ళి మార్కెట్ ఏమైంది అంటే పైకి వెళ్తే మనం స్టాప్ లాస్ అనేది హెడ్ దగ్గర తీసుకుంటాం కాబట్టి 40 స్టాప్ లాస్. ఇప్పుడు మ్యాజిక్ ఏంటి అంటే లాస్ట్ ట్రేడ్ ఇక్కడ 85 పాయింట్స్ ప్రాఫిట్ బుకింగ్,
ట్రేడ్ వచ్చేసి బ్యాంక్ నిఫ్టీ పిఈ. ఎందుకు పిఈ, ఎందుకు పొజిషన్ బ్యాంక్ నిఫ్టీలో తీసుకున్నాము అంటే ఇక్కడ మళ్ళీ సెల్లింగ్ ఆర్డర్ బ్లాక్ అనేది క్రియేట్ అయింది. ప్రీవియస్ మన దగ్గర సెల్లింగ్ నో ఆర్డర్ బ్లాక్ జోన్ దగ్గరికి రీటెస్ట్ అయింది కాబట్టి ఈ రీటెస్ట్ పాయింట్ సెల్లింగ్ ఆర్డర్ బ్లాక్ లో ఈ సెకండ్ క్యాండిల్ లో తీసుకున్నాను. రీటెస్ట్ అయింది, ఫాల్ అయింది. బట్ ఇక్కడ ఏం జరిగింది అంటే మీరు ప్రైస్ రేంజ్ చూడండి, ప్రైస్ రేంజ్ చూడండి, 224 పాయింట్స్. మార్కెట్ లో నెక్స్ట్ వీక్ ఎక్స్పైరీ ఉంది కాబట్టి బ్యాంక్ నిఫ్టీలో 224 పాయింట్స్ కి మినిమం ఒక 150 కాదండి, ఒక 120 పాయింట్స్, 100 పాయింట్స్ అయినా మార్కెట్ రీచ్ అవ్వాలి పైకి. బట్ రీచ్ కాలేదు బికాస్ ఆఫ్ ప్రీమియం వెల్టింగ్. అది ప్రాపర్ గా రీచ్ అయ్యి ఉంటే ఇవాళ ఏం కాకుండా జబర్దస్త్ ప్రాఫిట్ లో బయటకు వస్తుండే. సో ఇవాళ నా ట్రేడింగ్ జర్నీ అనేది చాలా కన్ఫ్యూజన్ లో ఉండే, బట్ ఎండ్ ఆఫ్ ది డే అయితే ప్రాఫిటబుల్ గానే ఉన్నాను. ఓకే, బికాస్ సైడ్ వే అయ్యింది, కన్ఫ్యూజ్ చేసింది. ఇక్కడ మళ్ళీ పైన మొత్తం కంప్లీట్ గా సైడ్ వే అయ్యింది, ఈ పొజిషన్ మొత్తం సైడ్ వే అయ్యింది, కంప్లీట్ గా కన్ఫ్యూజ్ చేసింది. మళ్ళీ సెన్సెక్స్ కూడా చూడండి, సేమ్ సైడ్ వే, కంప్లీట్ కన్ఫ్యూజన్. సో ఈ కన్ఫ్యూజన్ లో ఇవాళ లాస్ అయ్యింది, కానీ బట్ యాక్చువల్ గా చూస్తే ప్రతి ఒక్క ట్రేడ్ మనం ప్రాపర్ పాయింట్ దగ్గరే తీసుకున్నామండి. ఓకేనా? సో ఇవాళ అనాలిసిస్ వచ్చేసి నిఫ్టీ దగ్గరికి వెళ్ళి నేను స్టార్ట్ చేస్తాను. ఓకే, అండ్ నిఫ్టీ దగ్గరికి వెళ్ళి నేను ఎందుకు స్టార్ట్ చేస్తున్నాను అంటే మార్కెట్ లో రేపు ఎల్లుండి కనుక ఏమైనా సెల్లింగ్ వస్తే మార్కెట్ ఇమ్మీడియట్ బయ్యింగ్ పొజిషన్ అనేది చేంజ్ చేస్తుంది. అది మనకు నిఫ్టీ చూపిస్తుంది. అది ఎలా చూపిస్తుంది అంటే ఇక్కడ మీరు చూడండి, ప్రీవియస్ బ్రేక్ డౌన్ పాయింట్ బ్రేక్ అయ్యింది. ఓకే, సో ఇక్కడ ఏం జరిగింది, ప్రీవియస్ ఇన్ డైరెక్ట్ బ్రేక్ డౌన్ పాయింట్ అయ్యింది. బ్రేక్ డౌన్ పాయింట్ రీటెస్ట్ కాలేదు, ఎక్కడ రీటెస్ట్ జరగలేదు. సో రీటెస్ట్ జరగలేదు కాబట్టి మార్కెట్ అనేది ఇక్కడ వచ్చింది. ఇక్కడ వచ్చిన తర్వాత మార్కెట్ ఏం చేసింది అంటే సెకండ్ ఇక్కడ కూడా ఒక బ్రేక్ డౌన్ పాయింట్ ఉంది. మార్కెట్ ఇక్కడ ఏం చేసింది అంటే ఈ లెవెల్ దగ్గరికి వెళ్ళి రిజెక్షన్ చేయలేదు, మైనర్ రిజెక్షన్ అనేది ఇక్కడ మనకు చూడడానికి దొరికింది. సో మన దగ్గర 2 లెవెల్స్ ఉన్నాయి మార్కెట్ కండిషన్ లో. ఒకటి వచ్చేసి 24,426, సెకండ్ వచ్చేసి 24,461. ఈ 2 లెవెల్సే ఉన్నాయి, వేరే లెవెల్స్ అనేవి మార్కెట్ లో లేవు. ఎందుకు వేరే లెవెల్స్ లేవు, ఈ 2 లెవెల్స్ లే ఉన్నాయి అంటే మార్కెట్ ఈ లెవెల్ బ్రేక్ చేస్తేనే బయ్యింగ్, బ్రేక్ చేసి రీటెస్ట్ చేస్తేనే బయింగ్, లేకపోతే బయింగ్ అనేది లేదు. దట్స్ వై దీస్ 2 లెవెల్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, అండ్ బ్యాంక్ నిఫ్టీలో చూసుకుంటే యాజ్ యూజువల్ కొంచెం కొంచెం జూమ్ చేస్తాను నేను. ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్. ఓకే, ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్ ఇదే మనకు ట్రాప్ చేసింది. ఓకే, ఇప్పుడు ఈ బ్రేక్ డౌన్ లెవెల్ అనేది బ్రేక్ అయ్యింది, మళ్ళీ దాంతో ఆర్డర్ బ్లాక్ ఎక్కడ లేదు, పానిక్ సిచ్యువేషన్ క్రియేట్ చేసి మళ్ళీ అదే పాయింట్ దగ్గరికి వెళ్ళి ఫాల్ అయింది. సో ఈ పాయింట్ దగ్గరికి వెళ్ళి ఫాల్ అయింది కాబట్టి ఇట్స్ ఏ రెసిస్టెన్స్ జోన్, అంటే ఇట్స్ ఏ సప్లై జోన్. అండ్ ఈ సప్లై జోన్ అనేది బ్రేక్ అయ్యి రీటెస్ట్ అవుతేనే బయ్యింగ్. అలా కాకుండా ఇవాళ తీసుకున్న సపోర్ట్ ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ పాయింట్, ఇవాళ తీసుకున్న సపోర్ట్ కనుక బ్రేక్ అయితే, బ్రేక్ అయ్యి రీటెస్ట్ అయితే స్ట్రాంగెస్ట్ సెల్లింగ్, రీటెస్ట్ కాకపోతే నార్మల్ సెల్లింగ్. ఇదొకటి గుర్తుపెట్టుకోవాలి. ఓకే, అండ్ ఇప్పుడు ఇక్కడ చూడండి, సేమ్ టు సేమ్ మన నిఫ్టీలో కూడా మన సెన్సెక్స్ లో కూడా ప్రీవియస్ ఇన్ డైరెక్ట్ బ్రేక్ డౌన్ పాయింట్ ఇక్కడ ఒకటి ఉంది, ప్రీవియస్ ఇన్ డైరెక్ట్ బ్రేక్ డౌన్ పాయింట్ ఇక్కడ ఉంది. సేమ్ అనాలిసిస్, ఏం చేంజెస్ లేవు. ఓకే, సేమ్ లెవెల్స్, దీస్ 2 లెవెల్స్, సెన్సెక్స్ ప్లస్ నిఫ్టీ 78,875, 78,770. ఈ 2 లెవెల్స్ కనుక బ్రేక్ చేస్తే బయింగ్, అంటిల్ ఇది బ్రేక్ కాలేదు అంటే మార్కెట్ లో బయింగ్ లేదు, సెల్లింగ్ కంటిన్యూ. బట్ బయింగ్ రావాలన్నా ఈ 2 లెవెల్స్ పైన గ్యాప్ అప్ కూడా చేస్తే ఓకే అండి. ఓకేనా? మీకు నా అనాలిసిస్ నచ్చినట్లయితే నా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.